అడిగింది అని ఈ ఔరంగజేబ్ అంటూ ఉన్నాడు. ఒకసారి ఔరంగజేబ్ ఏమన్నాడు విందాం. Pakistan, as far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks. And Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. As far as your first విన్నర్గా మాటలు పాకిస్తాన్ డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. భారతే మమ్మల్ని కాల్పుల విరమణ దిశగా అడిగింది అని. ఇంతకు ముందు మనం చూసాం ఔరంగజేబ్ మాట్లాడిన మాటలను కూడా. పుల్వామా అటాక్ మా వ్యూహాత్మక చర్య అని ఔరంగజేబ్ అన్నాడు. ఇప్పుడు ఈ డీజీ అంటూ ఉన్నాడు. డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అంటూ ఉన్నాడు, భారతదేశమే మమ్మల్ని అడిగింది, కాల్పుల విరమణకు అడిగింది, అందుకే అంగీకరించాను అంటున్నాడు. ఒకసారి మళ్ళీ ఏమన్నాడు విందాం. As far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks. And Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. విన్నర్గా పాకిస్తాన్ డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ ఏమన్నాడు విన్నారు కదా. పాకిస్తాన్ నెవర్ రిక్వెస్టెడ్ అంట. పాకిస్తాన్ అడగలేదు అని అంటున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు అడగలేదు కాల్పుల విరమణకు పాటించండి అని. భారతదేశాన్ని మేము రిక్వెస్ట్ చేయలేదు, ఏ దేశాన్ని మేము అడగలేదు అని అంటున్నాడు అహ్మద్ షరీఫ్ అంటూ ఉన్నాడు. అహ్మద్ షరీఫే కాదు, ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఆ రోజు కొన్ని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ ప్రధాని భయంతో బంకర్లో దాక్కున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దాన్ని బలూచిస్తాన్ కూడా అన్నింది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా అన్నాడు, మా ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని, వాళ్ళ ప్రధాని పిరికి పందా దాక్కుంటున్నాడు, వెళ్ళి మాకు భయం వేస్తోంది, భారత్ని మేము ఓడించలేము, మా సైనికులు భయపడుతూ ఉన్నారు, అంటే పాకిస్తాన్ సైనికులు భయపడుతూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి ప్రపంచ దేశాలు అని వాళ్ళ దేశంలో ఉన్న చట్టసభలోనే వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నాయి కదా. మీకు ఒక్కసారి అవి కూడా వినిపిస్తాను. ఏమన్నాడు? పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ఆర్మీ భయంతో ఉంది, పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ప్రజల్ని ఇప్పుడు రక్షించాలి ప్రపంచ దేశాలు అని చట్టసభలో వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కదా, వాటిని గుర్తు చేసుకోండి. అంతేకాదు పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం గజగజ వణికించాం కదా, ఇది పాకిస్తాన్కు తెలుసు కదా. కానీ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ ఏమంటూ ఉన్నాడు, అహ్మద్ షరీఫ్ ఏమంటూ ఉన్నాడు, మేము ఎవరిని అడగలేదు, మేము రిక్వెస్ట్ చేయలేదు, మేము యుద్ధానికి సిద్ధమని అన్నాం, కానీ భారతదేశం మమ్మల్ని సీజ్ ఫైర్ తీసుకురమ్మని అడిగింది అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు 3 బాక్స్లో చూపిస్తాను. పీసీఆర్ ఒక్కసారి పాకిస్తాన్ చట్టసభల్లో పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ప్రధానికి మతి లేదు అన్న బయటను కూడా సిద్ధం చేయండి, దాన్ని మనం ప్లే చేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూడండి. భారత్ పైన పాకిస్తాన్ విజయం సాధించిందంట. 4 సార్లు భారత్ పైకి యుద్ధానికి వచ్చారు, 4 సార్లు కూడా తొక్కి పెట్టి తిప్పికొట్టి పంపించాం. గుర్తుందిగా 47, 48లో కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఊసుకొలిపి గిరిజనుల రూపంలో కాశ్మీర్పై దాడి చేశారు. అప్పుడే పీఓకే ఇదైంది. కానీ అప్పుడు మనం గెలిచినప్పటికీ పీఓకేని అప్పటి పాలకుల నిర్ణయాలతో వదిలేయాల్సి వచ్చిందని అంటూ ఉంటారు. ఆ తర్వాత 65లో మనం పాకిస్తాన్ సేనలను తిప్పికొట్టాము. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ సేనలను వాళ్ళ భూభాగంలోకి పంజాబ్ వరకు తరిమి కొట్టాం. గుర్తుంది కదా, పంజాబ్ వరకు తరిమి కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ గుర్తుంది కదా, అక్కడ వరకు తరిమి కొట్టాం. ఆ తర్వాత ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు మళ్ళీ వచ్చి. ఆ తర్వాత 71లో గుర్తుంది కదా,
పాకిస్తాన్ తోక జాడిస్తే ఒక తూర్పు పాకిస్తాన్ లేకుండా చేసి పారేశాం. మళ్ళీ 99లో తోక జాడించారు కార్గిల్లో, తరిమి కొట్టాం, కొండ అవతలకి తరిమేశాం పాకిస్తాన్ సెల్, భయంతో వెనుదిరిగి పారిపోయారు. మళ్ళీ ఇది 2025లో పెహల్గాం, మధ్యలో చాలా మారణ హోమాలకు పాల్పడ్డారు, మళ్ళీ మాట్లాడదాం. 2025లో పెహల్గాం ఘటనకు మనం ప్రతిగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టాయి. మనం నీళ్లను ఆపేస్తే పాకిస్తాన్కి గొంతు ఎండిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ భయంతో అల్లాడిపోతూ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. 2025లో మనం సీజ్ ఫైర్ అడిగామంట, మన దేశంలోకి వచ్చి మన సైనికులను హతమార్చారంట, మన భూభాగంలోకి వచ్చి మనల్ని తరిమి కొట్టారంట. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంట. సో ప్రధాని ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి, మనం మళ్ళీ మాట్లాడదాం. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ अवाम ने अपने जेब देता है. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ अवाम ने अपने. చూసారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు? నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పే ముందు ఒక కమెంట్, రవి అంట, రవి ఏమన్నాడు ఆ కమెంట్ని మీకు చదివి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బాబు యాంకర్, అక్కడ జరిగిన సమావేశంలో మోదీ ప్రపోజ్ చేశాడు, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని ప్రపోజ్ చేశాడు, నువ్వు చూడలేదు నేను చూడలేదు, మోదీ భయపడ్డాడు, ఖచ్చితంగా ట్రంప్కి భయపడ్డాడు అని రవి అనే వ్యక్తి కమెంట్ చేశాడు. రవి బ్రో ఇలా మాట్లాడటం తప్పు బ్రో. మనం మన పాలకులను మన ప్రభుత్వాలని తక్కువ చేసే సమయంలో మాట్లాడద్దు. మన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని మనం చావు దెబ్బ కొట్టాం. ఇప్పుడు నీకు ఒక బయట చూపిస్తాను రవి బ్రో, నువ్వు కమెంట్ చేసావు రవి బ్రో. ఒకసారి రవి మాట్లాడిన మాటలకి మిగిలిన వాళ్ళు ఏమంటారో మీరు కమెంట్ చేయండి. బ్రదర్, మనం పాకిస్తాన్ని తరిమి కొట్టాం, పాకిస్తాన్ వెన్నులో మనం వణుకు పుట్టించాం. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పాలకుడు పాకిస్తాన్ చట్టసభలో ఏమన్నాడో, వాళ్ళ ప్రధాని గురించి ఏమన్నాడో ఫస్ట్ నేను చూపించి మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారో, భారత సైనికుల్ని, భారత ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, భారత గడ్డను ఏ విధంగా వీళ్ళు అవమానిస్తున్నారో ఆ చట్టసభలో నిన్న కాక మొన్న నువ్వు చూడకపోతే నేను మళ్ళీ చూపిస్తాను బ్రో నీకు. ఎందుకంటే రవి ఇక్కడ కామెంట్ చేశాడు, మనల్ని మనం అవమానపరుచుకునే విధంగా పాకిస్తాన్ మాట్లాడుతుంటే దాన్ని నువ్వు సపోర్ట్ చేసేలాగా మాట్లాడటం తప్పు. ఆ బయట నేను వేసే ముందు ఇంకెవరేం మాట్లాడారో చూపిస్తాను. సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడు తెలుసా? భారత భూభాగంలోకి మా వాయుసేన విమానాలు వెళ్ళి భారత భూభాగంలో ఉన్న సైనికులను భయపెట్టేశాయి అని ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్కు చెందినటువంటి ఒక ఆర్మీ ఉద్యోగి ఏమన్నాడు అంటే, పుల్వామా దాడి మా వ్యూహాత్మక చర్య అని అన్నాడు. పుల్వామా దాడిలో ఏం జరిగింది? మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశాంగా, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం కదా. 2016లో 2019లో ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ గుర్తున్నాయి కదా. ఇంకా చూసుకోవాలంటే 1965 కూడా వెళ్తే పాకిస్తాన్ సేననే మనం వాళ్ళ పంజాబ్ వరకు తరిమి కొట్టాంగా. 70 ఓట్లో పాకిస్తాన్ సగం తీసి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ చరిత్రలో కలిసిపోయేలా చేశాం కదా. ఇప్పుడు కూడా పాకిస్తాన్ భయపడి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అంటే కింద పడ్డ పై చేయి నాదే అని అంటూ ఉంటుంటారు కదా, వితండవాదం చేస్తూ ఉంటుంటారు కదా. సర్లే ఏదో ఆ దేశాన్ని ఈ దేశాన్ని బతిమాలుకుని భారత్ కడుపు కాళ్ళు పట్టుకుని సీజ్ ఫైర్ తీసుగా మేము ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా ఏమీ జరగదులే అని ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు రవి బ్రో. కాబట్టి మనం ఈ సమయంలో మన పాలకులను కించపరిచే మాటలు, మన సైనికులను కించపరిచే మాటలు పబ్లిక్ మాట్లాడొద్దు. చూద్దాం కారణాలు ఏంటి అని ప్రభుత్వం చెబుతుంది, పాలకులు కూడా చెబుతూ ఉంటుంటారు. కాబట్టి అంతవరకు పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు వంత పాడే విధంగా మనం మాట్లాడొద్దు. పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు బలాన్ని చేకూర్చే విధంగా మనం మాట్లాడొద్దు. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ భయంలో ఉంది. బలూచిస్తాన్ ఆర్మీ చెప్పింది కదా, మా దేశంలోకి మిసైల్స్ దూసుకొస్తూ ఉంటే మేము భయంతో అల్లాడిపోయాం. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ను కూడా మనం గడగడలాడించాం. గుర్తు చేసుకోండి ఒకసారి. ఇవాళ ఈ పిచ్చి పాకిస్తాన్ ప్రధానో లేదంటే పిచ్చి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రో ఇంకొక మిలిటరీ ఆఫీసరో వచ్చి మేము భారత్ని గజగజలాడించాం,
భారత మాతో సీజ్ ఫైర్కి ఒప్పేసుకుంది అని అంటూ ఉంటే మనం వాటిని నమ్మటానికి అవకాశం లేదు. కానీ మోదీ కాకుండా మన ప్రభుత్వం